దిగబోతున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాకు మరోసారి షాక్ ఇచ్చారు. ఇటీవల రష్యా ఆయిల్ ధరకు కళ్లెం వేసిన అమెరికా తాజాగా రష్యన్ ఆయిల్ నౌకలపై కూడా ఆంక్షలను విధించింది. దీనితో రాబోయే రోజుల్లో రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలకు ఇబ్బంది కలగబోతోంది. ముఖ్యంగా భారత్కు రష్యా ఆయిల్ పరిమితం కాబోతుందనే అభిప్రాయాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇంతకీ అమెరికా విధించిన ఆ ఆంక్షలేంటి? ఈ ప్రభావం భారత్పై ఎంత ఉంటుంది? వాచ్ ఇట్. రష్యా చమురు ఉత్పత్తిదారులపై అమెరికా విధించిన తాజా ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద చమురు ఎగుమతిదారులుగా ఉన్న రష్యా ఆదాయాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో రష్యాను అరికట్టడానికి అమెరికా వేస్తున్న ఎత్తుల్లో భాగంగా ఈ చర్యను చూస్తున్నారు. ఈ క్రమంలో భారత్, చైనా శుద్ధి కర్మాగారాలు కొత్త ముడి చమురు సరఫరాదారుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధికారం నుండి దిగిపోవడానికి ఇది చివరి వారం కావడంతో ప్రెసిడెంట్ బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రష్యన్ చమురు ఉత్పత్తిదారులు గాజ్ప్రోమ్ నెఫ్ట్, సుర్గున్ నెఫ్ట్ గాస్ పైన, అలాగే రష్యన్ చమురును రవాణా చేసిన 183 నౌకలపై ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా నిధులు సమకూర్చుకోవడానికి ఉపయోగిస్తున్న ఆదాయ మార్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022లో G7 దేశాలు రష్యా నుండి కొనుగోలు చేస్తున్న చమురులో బ్యారెల్కు $60 పరిమితిని అమెరికా విధించింది. అంతకు మించిన ధరతో చమురును రష్యా సరఫరా చేయకూడదంటూ ఆంక్షలు విధించింది. అయితే దీని నుండి బయటపడడం కోసం రష్యా తన సొంత కంపెనీలతో చమురు సరఫరా చేసింది. ఇక దీన్ని కూడా అడ్డుకునే క్రమంలో తాజాగా రష్యా చమురు ఉత్పత్తి చేసే నౌకలపై ఆంక్షలు విధించింది. గతంలో పెట్టిన ఆంక్షల వ్యవహారంలో ధరల పరిమితికి కౌంటర్గా రష్యన్ చమురు వాణిజ్యాన్ని యూరప్ నుండి ఆసియాకు మార్చింది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న రెండు అతిపెద్ద వినియోగదారులైన భారత్, చైనాలకు చమురును రవాణా చేయడానికి చాలా వరకు ఈ నౌకలే ఉపయోగించింది. కొన్ని ట్యాంకర్లు ఇరాన్ నుండి చమురును రవాణా చేశాయి. అయితే ఇప్పుడు వాటన్నిటినీ నియంత్రించడం కోసం అమెరికా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.